నా పిల్లలు. హాయ్. 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 హలో. తను కేర్ టేకర్. హాయ్. తను రాథోడ్. అర్థమైంది సార్. మేడం, సారు వాళ్ళ వైఫ్ పేరు భాగమతి. హాయ్ భాగి. హాయ్. ఫంక్షన్ లేట్ అవుతుంది, మీరు లోపలికి వెళ్ళండి. డాడ్, ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు లోపలికి వస్తారని మాట ఇచ్చారు, మర్చిపోకండి. వస్తానమ్మా, మీరు బాగా పర్ఫామ్ చేయండి. ఓకే డాడ్. డాడ్, వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం డ్రామా చేస్తున్నా. రోజు చేసేదే కదా, కొత్తగా నువ్వు చేయటం ఏంటి? మేం చూడటానికి ఏముంటుంది? నువ్వు చేసిన నేరాల గురించి తెలియదనుకుంటా కదా. తెలియజేనా? వద్దు చేయకు. ఏం కావాలి? ఎందుకు ఫోన్ చేసావు? ఆ ఫంక్షన్లోకి నేను, నా మనుషులు రావాలి. అమరేంద్ర వల్ల మేము ఆ కాంపౌండ్ దగ్గరికి కూడా రాలేకపోతున్నాం. నువ్వు మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి. ఇంత సెక్యూరిటీ పెట్టింది నువ్వు చేస్తున్న అటాక్ గురించా? అవును. ఇప్పుడు ఆ అటాక్ జరగడానికి నువ్వు హెల్ప్ చేయాలి. హే, పిచ్చిగాని పట్టిందా? అమర్కి తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు. నేను చెప్పే నిజం తెలిసినా కూడా ప్రాణం తీసేస్తాడు మనోహరి. అదే నేను చెప్పిన పని నువ్వు చేస్తే నువ్వు సేఫ్, మేము సేఫ్. అమర్కి నీ మీద అనుమానం వచ్చే ఛాన్సే లేదు. దాంతోపాటు 50 లక్షల డబ్బు కూడా ఇస్తాను. భర్తను వదిలేశావు, అమరేంద్ర భార్య అవ్వలేకపోయా. అమర్ పక్కన ఉండాలంటే తప్పులు చేయకూడదు. నాకు తెలిసి నీకు డబ్బు అవసరం గట్టిగానే ఉండుంటుంది. ఆలోచించుకో. సరే, చేస్తాను. కానీ లోపలికి తీసుకుని రావడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. అంతేగా? సరే అయితే డీల్. మనోహరి మనీకి నో చెప్పదు. చెప్పలేదని నాకు తెలుసు. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా. ప్లాన్ ఏంటో చెప్పు. ఉన్న సమస్యలో చాలా పడినట్టు నా ప్రాణాలకి మీనన్ గాడు తగలడ్డాడు. అయినా ఇదొకందుకు మంచిదేలే, డబ్బులైనా వస్తాయి. కానీ ఇంతమందిని దాటుకుని వాళ్ళందరినీ ఎలా లోపలికి తీసుకురావాలి? స్కూల్ బ్లూ ప్రింట్ చూస్తే స్కూల్ కింద ఏముందో తెలుస్తుంది. అది మనకి యూజ్ అవుతుందో లేదో అర్థమవుతుంది. అబ్బా, అది బాడీయా బండరాయ? అంత గట్టిగా ఉందేంటి? అయినా ఏంటా కంగారు? చూసుకొని నడవచ్చు కదా. ఏ లూస్, చూసుకోకుండా వచ్చింది నువ్వు. అయినా నువ్వు బయట తిరుగుతున్నావేంటి? మీకోసమే వచ్చాను. అమ్మ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది, రండి. నేను వర్క్ లో ఉన్నాను, కుదరదు. అంత కుదరనప్పుడు పిల్లలకి మాట ఎవరిమ్మన్నారు? ఇచ్చింది ఎవరు? తర్వాత వచ్చి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు ముందే చెప్పి అనవసరంగా స్పాయిల్ చేస్తున్నాను. సారీ. పిల్లల కోసం అని అలా చెప్పాను. మీరు కూడా అప్పుడు సైలెంట్ గా ఉన్నారు కదా. జస్ట్ అలా వచ్చి పిల్లలకు కనిపించి వెళ్ళిపోండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్, మినిస్టర్ గారు రావడానికి ఇంకా 10 minutes టైం ఉంది కదా, మీరు వెళ్ళండి.
నేను చూసుకుంటాను. ప్లీజ్ అండి. సరే. Next performance, Amrita and Indrasudha. Claps. నేను వెళ్తాను. బాయ్ అక్క, ఆల్ ది బెస్ట్. అయ్యో అమ్మ పర్ఫార్మెన్స్. రండి రండి రండి.